ఆదర్శ కుటుంబం అంటే ఇలా ఉండాలి. ఒక ఫాదరు, వైఫ్, ఎక్స్ వైఫ్, ఇద్దరు సన్స్, ఇద్దరు డాటర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ కలిపి సోషల్ మీడియా యూజ్ చేసి 20 crores వరకు ఇది ఫ్రాడ్ చేశారంట. సెబీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. సో దీని స్టోరీ ఏంటంటే సింపుల్. వీళ్ళు 7 కలిపి డిఫరెంట్ సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. కొంతమంది ఎక్స్లో 80,000 ఫాలోవర్స్ వరకు ఉన్నారు. వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ 50+ క్రియేట్ చేశారు. వీళ్ళు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అడ్వైస్ ఇస్తారు. అది కూడా స్మాల్ మీడియం స్టాక్స్ ఏవైతే ఉంటే వాటిలో ఇచ్చి రిటైల్ ఇన్వెస్టర్స్ అవి కొనేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. చేయడానికి ముందే వీళ్ళు ఆల్రెడీ ఆ స్టాక్స్ కొని పెట్టుకుంటారు. దీన్ని పంప్ అండ్ డంప్ స్ట్రాటజీ అంటాం. పంప్ చేస్తారు ముందు, అందరూ వెళ్ళి కొంటారు, కొనగానే వీళ్ళు డంప్ చేస్తారు, వీళ్ళు అమ్మేసి వీళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. అలా 20 crores వరకు చేశారని ప్రైమరీగా తెలిసింది. ఈ 20 crores ఫ్రీజ్ చేశారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అంతా సెబీ. సో వీళ్ళ వాట్సాప్ చాట్స్ అవన్నీ చూస్తే చాలా ప్లాన్డ్గా చేస్తున్నారని. వైఫ్, ఎక్స్ వైఫ్ కూడా ఉండి చేస్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్ ఆదర్శ కుటుంబం. సో సోషల్ మీడియాలో ఇలాంటి అడ్వైస్లు వినేటప్పుడు సెబీతో వాళ్ళు రిజిస్టర్ అయ్యారో లేదో చూడండి. సెబీతో రిజిస్టర్ అయి ఉంటే అట్లీస్ట్ మీకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, సెబీ సేఫ్ గార్డింగ్ అనేది. ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.